ఇంట్లో ఉన్న కారం పొడిలోనే వెల్లుల్లిపాయలు వేసుకుంటానండి ఎక్కువ. మళ్ళీ చిల్లీ పౌడర్ వేసుకుంటాను. నేను రెడీ చేసుకున్నాను కదా మిరపకాయలతో, ఆ చిల్లీ కూడా వేసుకుంటాను, ఎందుకంటే కారం తక్కువ అవుతుంది. మళ్ళీ ఉప్పు వేస్తానండి. ఈ పొడికి ఒక కొలత అంటూ లేదండి, మీకు ఎక్కువ పొడి ఎందుకంటే కొంచెం నూనె మిగిలించుకోవాలి కాకరకాయలో. లాస్ట్లో ఇది ఇలా ఫ్రై చేసేసి అప్పుడు కలపాలి. సో కొంచెం నూనె ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇలా సలాకితో కలుపుతున్నప్పుడే మీరు చిన్న చిన్నగా కట్ చేసేసేయచ్చు కాకరకాయను. సలాకితో నొక్కితే మెత్తబడిపోతుంది కదా. సిమ్లో కొద్దిగా నూనె చూసుకుంటూ ఫ్రై చేస్తాను కదా, మీకు ఓపిక లేకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోండి. ఈ పొడి కలిపేసేయండి, వారం రోజులు ఈజీగా నిల్వ ఉంటుంది. చల్లారినాక డబ్బాకు తీసి పెట్టుకోండి. కాకరకాయ బాగా క్రిస్పీగా అయినాక కూడా ఇది కలపచ్చండి. నేను కొంచెం మెత్తగా ఉండగానే తీసేసినాను, ఎందుకంటే మేము ఈరోజే కంప్లీట్ చేసాం. నేను మా పిల్లలు ఇద్దరే తిన్నాము, మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అది మా వారి కోసం. ఇంకో రోజు చేస్తే ఆయనతో పాటు మేము తినచ్చు. సో ఇది ఫ్రెష్గా చేసుకోవచ్చండి, చాలా ఈజీ. అందుకే ఉప్పు పసుపు కలిపి ఫ్రిడ్జ్లో పడేసేయండి అని చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.